ఆ తర్వాత వాడిని ఎప్పుడు చూసావు? పురుషోత్తం నేను తరచుగా కలుసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా మాంసం భోజనం తినాలంటే నన్ను పిలిచేవాడు. వాడికి బీఫ్ అంటే చాలా ఇష్టం. అందుకోసం మాత్రమే నేను వెళ్ళేవాడిని. ఏమయ్యా, ఇది ఓ రహస్యమేనా? సార్ మీ కాల్ వచ్చింది. వేషాలు వేస్తున్నావు. చెప్పరా, ఆ పిల్లి ఎలుకను ఎక్కడ దాచిపెట్టింది? సార్ నేను మీ కళ్ళు చూసి ఏం చెప్పాను సార్? దయచేసి చెప్పండి సార్, లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది సార్. అందుకే విగ్ కట్టుకుని తిరుగుతున్నావా? అరే నువ్వు ఊరుకోవయ్యా, దయచేసి చెప్పండి సార్ ప్లీజ్. ఇందాక మీరు ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు మొత్తం చెప్పేశారు. ఏంటి సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇక మీద ఇంకెవరైనా వచ్చి అడిగితే ఇది మీ ఇల్లనే చెప్పండి, ఈవెన్ పోలీస్ అడిగినా కూడా. అంటే మీరు పోలీసులు కాదా? నేను పోలీస్ అని మీతో చెప్పలేదే. అంటే నేనే బాగేశానా? పట్టుకోండి. ఇదిగోండి, మా దగ్గరున్న స్టెల్లా అనే పేరు గల వాళ్ళందరి లిస్టు మీకు ఇచ్చాను. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. స్వామి, కలెక్ట్ చేసుకున్నాం, బయలుదేరుతున్నాం. సరే స్వామి. రే, లిస్టు చాలా పెద్దదిలా ఉంది, ఎలారా? కనిపెడతామా? చూద్దాం. కానీరా, కృష్ణానగర్లో ఉన్న లేడీని కనిపెట్టమని చెప్పడం చాలా ఓవర్ రా. ఫోటో ఉంటేనే కనిపెట్టడం కష్టం, పేరుని బట్టి కనిపెట్టాలంట. ఆయనేమో పాప కథలు చెప్తూ ఉంటాడు. రే, ఆయన ప్లానింగ్ లేకుండా ఏది చేయర్రా. పాప గురించి అయితే ఏమి మాట్లాడకు. పొరపాటున తెలిసిందో అయిపోతావు. పాప తన కూతురు కదరా, చనిపోయిన తన చెల్లి కూతురు. పాపకి సంబంధించిన వరకు తనే తండ్రి, గుర్తుంచుకో. అంతా ప్రభు ఆశీర్వాదమే. మంచిది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది కోఆపరేషన్ ఫాదర్. నేను వస్తాను. ప్రైజ్ ద లార్డ్. నమస్తే స్వామి. నాకు ఎప్పుడు నా మొహం చూసి మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. స్వామి, ఇది 40 ఏళ్ళ పైబడిన స్టెల్లా అన్న పేరు మీద ఉన్న లిస్టు. ఇది 5 ఏళ్ళుగా స్టెల్లా అన్న పేరు గల వాళ్ళ చనిపోయిన లిస్టు. ఇందులో సగం మందికి పైగా విచారించాం స్వామి. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఫాలో అవ్వండి. నా వల్ల కావట్లేదు. కొక్కి కుమార్ అంటే ఏంటి? కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని అప్పుడప్పుడు కొక్కి వేసి కరెంటును తింటూ ఉంటాను. ఈ పేరుని ఒక రౌడీ అనుకోని నన్ను వెతుక్కుంటూ వచ్చారేంటి? ఒరే జార్జ్, నిన్ను అద్దె పెంచమని అడిగానని ఇలా ఇరికిస్తావా? ఉండరా, నీ అంతు చూస్తాను. ఎవరది? అయ్యో వచ్చేసారా? దిగనివ్వకుండా పైకే పంపిస్తున్నారు. దేవుడా, నువ్వే కాపాడాలి. వీడెవడు? రేయ్, నువ్వెవడివిరా? ఏం చేస్తున్నావు అక్కడ? నీ తాడు కోస్తున్నాను. రేయ్, చెప్తున్నా కదా. ఏంట్రా, తాడు కోయడానికి అలైన్మెంట్ ఇస్తున్నావా? రే చూడు, కింద పడ్డాననుకో పుచ్చకాయలాగా పగిలిపోతావు. ఆ తర్వాత నా నుండి ఏ నిజాలు రాబట్లేవు. నిజం చెప్పరా. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? చూడడానికి మిలిటరీ ఆఫీసర్ లా ఉన్నాడు. ఆ రొయ్యి మిస్సింగ్ అని కోయేదంటే కోస్తూ ఉన్నాడు. కోయొద్దని చెప్పండి సార్, చాలా భయంగా ఉంది. చెప్పులు కూడా ఓడిపోతాయి. కామెడీ చేస్తున్నావా? నిజం చెప్పరా. నిజం చెప్పేస్తాను సార్. నన్ను చూస్తుంటే ఇంటి ఓనర్లా కనపడుతున్నానా? ఆ ఇంటికి సున్నం కొట్టేవాడంటే కూడా ఎవరు నమ్మరు. నిజమైన ఓనరు అమెరికాలో ఉన్నాడు. నా పేరు చూసి రౌడీ అనుకున్న ఇల్లు నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా చూసుకోమనే. మీరేమో అది నా ఇల్లు అనుకుని నన్ను ఎరగదీయడానికి వచ్చారు. కోయకండి, నేను చెప్పేస్తాను సార్. ఆ అమ్మాయికి నేనే సార్ ఇల్లు ఇచ్చింది. 4 నెలలు ఆ ఇంట్లోనే ఉంది. అద్దె ఆపకుండా ఇచ్చేసింది సార్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది అంటే నాకు తెలియదు సార్. ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఎవరెవరో ఎప్పుడెప్పుడో వస్తున్నారు. అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి దారి లేక ఆ అమ్మాయి గురించి నేను ఏదేదో వాగేశాను సార్. అంతకుమించి ఏం లేదు సార్. రే కొయ్యకురా, కింద పెట్టి చచ్చిపోయేలాగా ఉన్నాను. ఆ అమ్మాయితో పాటు ఎవరెవరు ఉండేవారు? అదే డ్రైవర్ కూడా అడగడం మొదలు పెట్టాడు. చెప్పవయ్యా. అదే అప్పుడప్పుడు నర్సు వస్తుంది సార్. ఏంటి నర్సా? కడుపుతో ఉన్నప్పుడు నర్సు రాకుండా 9th వస్తుందా? ఎవరమ్మా మీది? బబ్లీ మాస్క్ ప్యాంట్ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు సార్. ఏంటి సార్, కొట్టడానికి ఆడపిల్లలు తీసుకొచ్చారు? కొడితే నేను తట్టుకోలేదు సార్. ప్రెగ్నెంట్? ఇప్పుడే కదా తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తావేంటి సార్? అమ్మాయి వాళ్ళ హస్బెండ్? అదంతా నాకు తెలియదు సార్. వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నట్టు నాకు తెలిసింది. అదంతా వదిలేండి సార్. ఒక వీడియో కాల్ చేశారంటే పాఠం చెప్పినట్టు మొత్తం అప్పచెప్తాను సార్. సార్ తాడు కోయటం ఆపని చెప్పండి సార్. కట్ చేసారా? ఓకే సార్. కట్ చేయాలా? రే మామా, ఈ ఇల్లు అయి ఉంటుంది. స్వామి ఎందుకు ఇక్కడ విచారించమన్నాడు? సర్లే, కాలింగ్ బెల్ నొక్కు.
ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన విషయం మీకు తెలుసా, లేదా సార్ ఏమైనా చెప్పారా? తెలియదు సార్. ఒకవేళ పురుషోత్తం సార్కి ఇది తెలిసి ఉంటుందా? స్వామి, ఈయనేంట్రా లోపల నుంచి వస్తున్నారు? అర్థం కావట్లేదురా. తాళం వేసిన ఇంట్లోంచి 3 సబ్స్క్రైబర్స్ వస్తున్నారేంటి? యూట్యూబర్ తిండిపోతే రామనరా? ఎవరు స్వామి మీరు? అతనికి ఇక్కడేం పని? మేమందరం చుట్టాలమే గాని ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎక్కడా? బంధువులు అంటున్నారు, నన్ను అడుగుతున్నారేంటి? ఇతనెవరో తెలుసా? కూతురు తెలుసు కానీ తండ్రి తెలీదా? నాన్న తను నా సెకండ్ వైఫ్ కూతురు. ఈ వయసులో నాకు సెకండ్ ఫ్యామిలీ ఉందని తెలిస్తే బాగుంటుందా చెప్పు? సార్ని కాంటాక్ట్ చేయడానికి ఇంకేదైనా ఆప్షన్? ఆయనే కాల్ చేయాలి సార్. వచ్చారు, అడిగారు, మీ మానాన్ని మీరు వెళ్ళిపోతున్నారేంటి? స్వామి, స్టెల్లా అన్నానగర్ లో ఉందని కదా మారిముత్తు చెప్పాడు. పురుషోత్తం మారిముత్తుతో స్టెల్లా అన్నానగర్ లో ఉందని అబద్ధం చెప్పాడు. డాబా గార్డెన్ నుంచి మైకేల్ తో బీచ్ రోడ్ వరకు సైకిల్లో వెళ్లేవాడు. ఎక్కడో సమ్ పాయింట్ లో మైకేల్ ను వదిలించుకున్నాడు. అంతేకాకుండా నువ్విచ్చిన లిస్ట్ లో అన్ని స్టెల్లా పేర్ల వెనకాల వాళ్ళ భర్తల పేర్లు ఉన్నాయి. కానీ ఈ స్టెల్లా పేరు వెనక డాట్రాఫ్ పెదరాయుడు అని ఉంది. అడ్రస్ కూడా మ్యాచ్ అయింది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ సోగ్గాడు ఉన్నాడే, అన్నిటినీ కనెక్ట్ చేశాడు. స్వామి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కుతారా? నొక్కుదామా స్వామి? నొక్కేద్దాం. రేయ్, మిమ్మల్ని బెల్ బటనే కదరా నొక్కమన్నాను, నా పేక నొక్కుతారేంట్రా? ఓరి నాయనో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? సార్ నేను ఇంటికి వెళ్ళాలి. బండి పక్కన ఆపండి సార్. సార్ ఆపండి సార్. పురుషోత్తం సార్ని వెంటనే కలవాలి. నువ్వు మాతో రావాలి. సార్ నాకేం తెలియదు సార్. మీరు ముందు బండి ఆపండి, నేను వెళ్ళాలి. సార్ నా వైఫ్ కొంచెం ప్రాబ్లం, నేను వెళ్ళాలి. బండి ఆపండి సార్. సార్ మిమ్మల్ని ఆపమంటున్నాను కదా. ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడే కేసులో ఒక క్లూ దొరికింది. ఈ క్రూషియల్ టైంలో చిన్నపిల్లల ఇంటికి వెళ్ళాలని ఏడుస్తున్నావు. సార్ బండి ఆపండి సార్. సార్ నేనేం మీతో పని చేయట్లేదు. సార్ చెప్పినందువల్ల వచ్చాను. ముందు ఆపండి సార్. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నావు? దిగు. ఆటో ఆటో పోనివ్వండి. తమ్ముడు డబ్బులు తీసుకోండి. పవిత్ర, పవిత్ర, పవిత్ర. షాల్ని, ఇక్కడ ఉన్న హాస్పిటల్ అన్నిట్లోనూ విచారించండి. వీ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ. ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. సారీ సార్, పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారా? ఈ అమ్మాయి ట్రీట్మెంట్కి ఎక్కడికి వచ్చిందా? నో మేడం, ఇలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు. హలో, ఇక్కడున్న నియర్ బై హాస్పిటల్లో విచారించి చూస్తే అలాంటి అమ్మాయిని ఎవరు చూడలేదని చెప్తున్నారు సార్. ఎవరెవరిని విచారించారు? సార్ డాక్టర్, నర్స్, రిసెప్షనిస్ట్ అందరి దగ్గర ఎంక్వైరీ చేశాను సార్.
వాళ్ళని విచారిస్తే డీటెయిల్ ఎలా దొరుకుతాయి?